Inspire is our success mantra and Sun is the right choice for you. అబ్బా ఎవరది? మనిషి వచ్చేలాగా ఏమిటా బాధరావు? నువ్వా తల్లి? ఏమిటి అపరాత్రి వేళ? ఆయన పడుకున్నారా? లేడుగా. ఆ ధాణి వచ్చి ఎగరేసిపోయిందిగా. ఆవిడే మీ పాలిట యువరాణి గారు. కానీ విని ఎరుగో అమ్మాయి విడ్డూరం. సినిమాకి వెళ్ళారా? సినిమాకా నా బొంద. వాళ్ళ తోటలో కృష్ణమెస్సి పార్టీ ఉందటగా, దానికి లాక్కుపోయింది. సాయంత్రం నుంచి ఒకటే జాతర. ఓ ఆటల పాటల తైతక్కల కేకల పెడబొబ్బల. అందుకే ఐ లైక్ యూ, ఐ లవ్ యూ. మనిద్దరికి మొగుడు పెళ్ళాలేరు, మనం పెళ్ళాడేస్తే అక్కడ అమెరికా అల్లుడు ఇల్లరికం రాను అంటే వీడు పూర్ల గంపలో పడ్డట్టే. కోటీశ్వరుడి అల్లుడు. గుడ్ నైట్. కాదు, మార్వెలస్ నైట్. థ్యాంక్ యూ కేకే, థ్యాంక్ యూ. మెరీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. మెరీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. యారని సాగరిస్తే తాళం తప్పుతుంది. మెరీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. తాళం తప్పితే మా డాన్సింగ్ అంటే నన్ను చంపేస్తుంది కేకే. డాన్సింగ్ అంటే తాళంలోనే కాదు, ఎందులో తప్పినా చంపేస్తుంది. స్ట్రిక్ట్ వెరీ. 1 మినిట్. లోపలికి పిలిచి పాపం నాకు కాస్త టీ ఇవ్వకూడదా కేకే? అమ్మో, కూడదంటే కూడదు. అసలు నీకు గుడ్ నైట్. పద పద. మరే దాన్నే తెలుగులో వర్షం అని అంటారు. పద పద పద. పెద్దవాళ్ళు నిద్రపోతున్నారు. తలుపు కొట్టలేను, అరవలేను. బయటికి రా. నువ్వు తలుపు గడియ వేసుకోలేదు, జారబడి ఉన్నావు. నా మాటలు వింటున్నావు.
నువ్వేం చూసావో ఏం విన్నావో తెలియదు కానీ నువ్వేమనుకుంటున్నావో తెలుస్తుంది. అది తప్పు. ఇటొస్తే చెప్పగలను. అసలు జరిగిందేమిటో తెలుసుకోకుండా కోపం తెచ్చుకోవడం తప్పు. ఆ కోపం కొద్దీ ఎదుటి వాళ్ళని సాధించడం చాలా పెద్ద తప్పు. నీకు ఇది తగదు. ఎస్, ప్లీజ్ కమ్అట్. మీరేం చెప్పద్దు. చెప్పినా నేను విన్నా నమ్మను. పెద్దవాళ్ళు నిద్రపోతున్నారు. అబద్ధాల సోది చెప్పి గొడవ చేయకండి. మీరేం తప్పు చేయలేదు. మీకు నచ్చిన దారిలో మీరు వెళ్తున్నారు. అంచేత నా దారి నాది. గుడ్ బై. భామ, చెప్పేది వినకుండా నోటుకొచ్చినట్లా వాగడం చాలా చాలా బుద్ధి తక్కువ పని. బుద్ధి తక్కువ అవటం చేతనే చాలా పెద్ద తప్పు చేశాను. 6 నెలల నాడు నేను మీకు కప్పు టీ అందించాను. చూడటానికి బాగుంది, కానీ వాడటానికి బాగాలేదు. చేదు కొట్టిందన్నారు. ఇవాళ ఈ వెలిసిపోయిన పెళ్ళం చేతు విరగటమే కాదు, చప్పగా చావు కారిపోయిందనుకున్నారు. ఈ టీ వద్దనుకున్నారు, ఇంకోటిని కోరుకున్నారు. అది మీ హక్కు. మీలాంటి మొగుడు నాకొద్దనుకున్నాను. ఇది నా హక్కు. నేనుగా బతకగలను. నేను సంపాదించుకుంటున్నాను డబ్బు. అంతేనా? మన మధ్య సంబంధం డబ్బేనా? ఖచ్చితంగా డబ్బే. మనమేనాడు ప్రేమించుకోలేదు, ప్రేమ లేఖలు రాసుకోలేదు. పలానా రోజున కలుసుకోవాలని ఎంగేజ్మెంట్ ఉత్తరాలు రాసుకున్నాం, కలిశాం. పెళ్లి చూపుల వేళ మనం మాట్లాడుకున్నది మన మనసుల గురించి కాదు, మనీ పర్సుల గురించి. నా జీతం మీ వాటా, నా కోట, నా అప్పు మీ బాకీ, ఇవేగా. పెళ్లి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాం. ఆనాటి మన పెళ్లికి పునాది డబ్బే. రేపటి మీ రెండో పెళ్లికి పునాది ఆ డబ్బే. పెళ్లికి పునాది నమ్మకం, గౌరవం అని చెప్పారు మీరు. నమ్మకం ఇందాకే విరిగిపోయింది. గౌరవం ఇప్పుడు మీరు పెళ్ళాం మీద చెయ్యెత్తినప్పుడు విరిగిపోయింది. ఇక మిగిలింది దీనికి కూడా సంజాషీలుంటాయా? ఉంటాయి, ఉన్నాయి. ఉన్నా గానీ చెప్పను. ఎందుకో తెలుసా? అది వినవలసిన వాళ్ళకి వినే యోగ్యత పోయింది. నమ్మకం ఉన్న చోట బూతు కూడా నారాయణ అనిపిస్తుందని నేనే చెప్పాను. అనుమాన పిశాచం పుణ్యన వాళ్ళకి నారాయణ మంత్రం కూడా బూతులాగే వినిపిస్తుంది. అది వాళ్ళ కర్మ. మొగుడు కొడితే పడి, కాళ్ల మీద పడి కొట్టినా, చంపినా, దగా చేసినా మీరే నా దైవం అనే పతివ్రతను కాను. అదే కాదు, నాలాగే ఇంకో బుద్ధి తక్కువ పిల్ల మీలాంటి వాళ్ళు పన్నే వల్ల పడిపోతుంటే నాకేమని ఊరుకునే ఆడదాన్ని కాను, ఊరుకోను కూడా. రేపే మన బండారం బద్దలు కొట్టేస్తాను. నా ఉద్యోగం పీకేసి నన్ను ఊరేసినా సరే. అమ్మా, ఇవాళ మన కంపెనీ యజమాని శ్రీధరం గారి షష్ఠి పూర్తి. పని వాళ్ళందరికీ బోనస్లు ఇస్తున్నారు. తెలుసు. తెలీదు. మామూలు వాళ్ళకి 2,000, మనలాంటి పెద్ద జీతగాళ్ళకి, దంపతులైతే 15, నాలాంటి దొంగ బ్రహ్మచారులకు 10,000 క్యాష్ ఇస్తారు. అలా వింతగా చూడకండి. నేను నీచమైన డబ్బు కోసం గొంతు కోసే కిరాతకుండని తేల్చేశారు. డబ్బెంత నీచమైనా ఇప్పుడు అది నాకు చాలా అవసరం. ఇంకో 10 రోజుల్లో మా చెల్లాయికి గుండె ఆపరేషన్ ఉంది. మీ దయ వల్ల నేను వెనకేసి దాచింది కాక ఇంకా సరిగ్గా 10,000 కావాలి. ఈ 10 రోజుల్లో 10,000 నేను తేలేను. బాసు గారు అమ్మాయిని వల్లో వేసుకున్నా ఇంత వెంటనే డబ్బు లాగడం కష్టం.